హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ స్ప్రౌటెడ్ గ్రీన్ పీస్ వడలు. మొలకలు వచ్చిన తర్వాత గ్రీన్ పీస్తో మటర్ అంటారు కదా, సో వీటితో చేస్తున్నాను ఈ వడల్ని. చాలా హెల్తీ అండి. ఎందుకు అంటే గ్రీన్ పీస్లో ప్రోటీన్, ఐరన్ ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బోన్స్ అండ్ మజిల్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే బాడీకి ఎనర్జీ వస్తుంది. ఇంకా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఐరన్ బాడీలోని రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలాంటి మన హెల్త్కి ఎంతో యూస్ఫుల్ అయిన స్ప్రౌటెడ్ గ్రీన్ పీస్ని యూజ్ చేసి వడలు ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ హెల్తీ వడల్ని ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీని ఇక స్టార్ట్ చేద్దామా? స్ప్రౌటెడ్ గ్రీన్ పీస్ వడల కోసం ముందుగా స్ప్రౌటెడ్ గ్రీన్ పీస్ని తీసుకోవాలి. చూడండి, ఇలా మొలకలు రావాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఒక మన చిన్న సైజ్ బాక్స్ ఉంటుంది కదా, దాంతో తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫైన్ పేస్ట్గా చేయొద్దు, కొంచెం ఇలా కచ్చా పచ్చాగానే చేసుకోండి. అప్పుడే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి వడలు. దీనిలో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకునే లోపు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది. మెయిన్గా పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా వడలకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఎంత వేసుకున్నా పర్వాలేదు, చాప్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. మనకి వడలు వేసేటప్పుడు ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో దీనికి కూడా సేమ్ అలాగే ఉండాలి. అలా వచ్చే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ముందే ఓట్స్ వేసుకోవచ్చు, కానీ కలిపేటప్పుడు వాటర్ని ఓట్స్ చాలా తొందరగా పీల్చేసుకుంటుంది. అప్పుడు వాటర్ ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓట్స్ వేస్తే అంత ఎక్కువగా వాటర్ని తీసుకోదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దీన్ని రౌండ్గా ఒక బాల్లా చేసుకుని మనం వడలు చేసుకునేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి అందులో వేసేసుకోవటమే. ఇలా 1 by 1 అన్నీ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్లో ఇలా మరీ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కనుక మీరు మటన్ని బాయిల్ చేసి
బాగా అంటే ఉడకబెట్టేసిన తర్వాత కనుక వాటిని మిక్సీ వేసుకుంటే షాలో ఫ్రై చేసేసుకోవచ్చు టిక్కీస్ లాగా. ఇలా డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదు. ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి నేను మిక్సీలో వేసేసాను. అలా కాకుండా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవి మనం ఎలా కలిపామో అప్పుడు కలుపుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రంచీగా వచ్చి ఉంటాయో. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకోవటమే. ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే. అంతే అండి, మన టేస్టీ అండ్ క్రంచీ, మెయిన్గా హెల్దీ స్ప్రౌటెడ్ గ్రీన్ పీస్ వడలు రెడీ అయిపోయినట్టే. టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. అసలు సాస్ కూడా అక్కర్లేదండి, డైరెక్ట్గానే చాలా క్రంచీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగున్నాయి. గ్రీన్ పీస్తో ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఈ రెసిపీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఇలా మొలకలు వచ్చిన తర్వాతే ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.